రాడిసన్ డ్రగ్స్ కేసులో సంచలన ట్విస్ట్ వెలుగు చూసింది. తాజాగా ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ పేరు తెరపైకొచ్చింది. పెడ్లర్ అబ్బాస్ ను నార్కోటిక్ పోలీసులు విచారించగా క్రిష్ పేరును వెల్లడించినట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ పార్టీ జరిగే టైంలో వివేకానందతో క్రిష్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మంజీరా మాల్ ఓనర్ గజ్జెల వివేకానందకు క్రిష్ స్నేహితుడు. వివేకానంద నిర్వహిస్తున్న పార్టీలకు క్రిష్ కూడా వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. క్రిష్ జాగర్లమూడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అతన్ని ఎఫ్ఐఆర్ లో 8వ నిందితుడుగా క్రిష్ పేరును చేర్చారు. క్రిష్ నుండి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇక తమ స్నేహితులు పిలవడం వల్లే పార్టీకి వెళ్లాలని, డ్రైవర్ రాగానే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు క్రిష్ తెలిపినట్లు తెలుస్తోంది. ఇప్పుడు పైకి రావడంతో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం మొదలైంది. రాడిసన్ డ్రగ్స్ కేసులో సంచలన ట్విస్ట్ వెలుగు చూసింది. తాజాగా ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ పేరు కూడా తెరపైకొచ్చింది. పెడ్లర్ అబ్బాస్ ను నార్కోటిక్ పోలీసులు విచారించగా క్రిష్ పేరును వెల్లడించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ పార్టీ జరిగే టైంలో వివేకానందతో క్రిష్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మంజీరా మాల్ ఓనర్ గజ్జెల వివేకానందకు క్రిష్ స్నేహితుడు. వివేకానంద నిర్వహిస్తున్న పార్టీలకు క్రిష్ కూడా వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. క్రిష్ జాగర్లమూడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అతన్ని ఎఫ్ఐఆర్ లో 8వ నిందితుడిగా పేరు నమోదు చేశారు. క్రిష్ నుండి స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. తమ స్నేహితులు పిలవడం వల్లే పార్టీకి వెళ్లానని, డ్రైవర్ రాగానే అక్కడి నుంచి వెళ్లిపోయాలని క్రిష్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దర్శకుడు క్రిష్ పేరు కూడా తెరపైకి రావడంతో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం మొదలైంది.